రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యలను రిప్రజెంటేషన్ చేయడానికి అసెంబ్లీలో అయితే ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు రాలేకపోతున్నారు? అందులో ఎస్పెషల్లీ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా హాజరైతే బాగుంటుంది కదా అని మీలాంటి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన రాకపోవడాన్ని మీరు ఎలా చూస్తారా? దానికోసం ఏంటంటే వాళ్ళ తీర్మానాన్ని మనకి ఇంతవరకు పూర్తిగా వివరాలు చెప్పలేదు స్వామి. రెండోది వీళ్ళు ఎవరి కాళ్ళు మేము అందరం హాజరవుతాము అంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. మెయిన్ పాయింట్ అది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం అభివృద్ధి చేద్దాము, ఇలా ఏది ఇప్పుడు గెలిచిన వాళ్ళు మనం అభివృద్ధి చేద్దాము, ఇది ఫ్లేవర్ వేద్దాము, దానికి ఒక గుడి కడదాము, దీన్ని మొత్తం గుడి మించి మార్కెట్కి బస్ స్టాండ్కి ఫ్లేవర్ వేద్దాము, దీన్ని ఆలోచన చేసి ఇలా చెప్తున్నారు ఒక ఎమ్మెల్యే గారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ బయటకు వచ్చిన కానిచ్చి వీళ్ళు అలా అడిగి మళ్ళీ ఇల్లు అడిగి ఈ ప్రభుత్వం బాగుంది, మా ప్రభుత్వం బాగాలేదు, మళ్ళీ ఏమో క్వశ్చన్ వేస్తారేమో, ఎవరు మనల్ని అంటారేమో వీళ్ళు రాలేకపోతున్నారు. అదే కదా స్వామి, ప్రజెంట్ ఇలా అన్నావు ఇలా చెప్తున్నాను, అదే ఒకటి రెండోది స్వామి. అదే లేకపోతే ఇంకా బూతులు భారీ ఎత్తులు ఉంటాయి కేజీలు. మూడోది ఏంటంటే స్వామి, ఇప్పుడున్న మనదాకా ఇసుక 8,000 9,000 సాటి కాంట్రాక్ట్లు 5 రూపాయలకి 3 రూపాయలు వడ్డీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బిల్లు తొందరగా రావట్లేవు. వాళ్ళు ఏంటంటే తొందరగా పని అయిపోవాలని 5 రూపాయలు వడ్డీ తెచ్చి త్వరగా పనులు చేస్తున్నారు. ఆ బిల్లు కాడికి వెళ్ళారు, వాళ్ళు మారారు వీళ్ళు మారారు. ఈ బిల్లు చెక్కు బెరమెంట్స్ అవ్వట్లేదు, ఈ చెక్కులు సంతకాలు అవ్వట్లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మాకు ఈ బిల్లు అవ్వట్లేదు, ఆగాలి సామాన్ వాళ్ళు. ఇప్పుడున్న సామాన్లు ఏమంటారంటే వాళ్ళు ఎక్కడ చేశారో ఏమో, ఇప్పుడు మా కొత్త రేట్లు వచ్చాయి, ఈ కొత్త రేట్లు బట్టి మేము పాత రేట్లు తీసేయాలి అని వీళ్ళు తీరా వీళ్ళు అడిగేటప్పటికి ఆ ఏగారులో ఇట్లా మారిపోయి ఏగారులకు ఇచ్చారు, ఏగారులో వచ్చి ఆ ఏగారికి ఇచ్చారని ఇలా మాట్లాడతారు స్వామి. ఓకే స్వామి, ఇప్పుడు ఇసుక విషయంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాజకీయంలో నిజం ఎంత ఉంది? లేకపోతే ఇసుక దొరక్క నిజంగా కూలీలు అందరూ ఇబ్బంది పడుతున్నారా అంటే మీరేం చెప్తారు? గడిచిన 5 నెలల్లో పరిస్థితి ఏంటంటే మనదాకా 5 నెలల్లో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు స్వామి. ఇప్పుడు మనదాకా కూడా ఇబ్బంది పడ్డారు. ఈ 4 రోజులు ఏంటంటే ఇసుక 8,000 నుంచి 3,500 వరకు వచ్చింది. ఇప్పుడిప్పుడుగా గాలి పీల్చుకొని కొంతమంది వర్కులు మొదలుపెట్టారు. అమ్మవారి గుడి దగ్గర గట్టెనకాల భవానీపురం ఆ సిల్ట్ పనులు జేసీబీ సిల్ట్ పనులు అవి మొదలుపెట్టారు. ఏ గారు ఇసుక కూడా స్వామి ఇసుక 8,000 నుంచి 3,500 వచ్చింది. ఇక హైడ్రాలిక్ తోలే అయ్యో 3,200 మన బైపాస్ రోడ్లో పెడుతున్నారు. ఇది సుభాష్ కళ్యాణ మండపం దగ్గర పెడుతున్నారు. అవి 3,200. పనులు మాత్రం కొద్దిగా జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఈ పనులు బట్టి కొబ్బరికాయ కొట్టికాడకి మాత్రం వాళ్ళు వస్తున్నారు, మేము చేస్తామని చెప్తున్నారు. ఇది జరిగేది సాటి కాంట్రాక్ట్. కరెంటు బిల్లుల విషయంలో ఎలా ఉందంటే గతానికి ఇప్పటికి మళ్ళీ రేట్లు అలాగే ఉన్నాయి, ఏమన్నా తగ్గినాయి? బిల్లు కొంతవరకు తగ్గినాయి సార్, కొంతవరకు తగ్గినాయి, కొంతమంది కొంతవరకు తగ్గినాయి. అవి మాత్రం బాగుంది వాస్తవం. అది స్వామి అక్కడ పని వెళ్తాం. ఓకే సార్. అంటే ప్రస్తుతం కరెంటు బిల్లులు పెంచేసింది కూటమి వచ్చినాక, సామాన్యుడి మీద మళ్ళీ భారం మోపింది అనేది కొంతమంది రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ. ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందండి? ఇదంతా అబద్ధం అండి. ఈ ప్రభుత్వం వచ్చినాక శుభ్రంగా నీట్గా చేస్తున్నారు. ఇతర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏంటంటే అవినీతి కానీ దేనికైనా సరే వాళ్ళు పాల్గొన్నారు. కానీ ఈ పార్టీ వచ్చిన కాంచి, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి నిజంగా అవినీతిగా కాకుండా నిజాయితీగా నీతి ఒక సామాన్యుడు పనికి వెళ్తున్నాడు. ఇసుక పనికి, ఇప్పుడు కూలి పనికి, మట్టి పనికి వెళ్తున్నాడు. కేవలం ఇసుక వచ్చిన కాంచి, ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి రోడ్ల మీద ఒక్క జనాలు అనేది కనపట్ల. పనులకు వెళ్తున్నారు ఇప్పుడు హ్యాపీగా. ఎవరి కాలు కరెంటు బిల్లులు తగ్గాయి. పవన్ కళ్యాణ్ అనుకున్నాయి మూడు గ్యాస్ బండ్లు ఫ్రీగా వేస్తారని అది అమలు చేశారు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ కావాలని బురద జల్లేదానికి, ఈ మంచి పనులు చేసినందుకు వాళ్ళ మీద ఏదో బురద వేస్తే మళ్ళీ దీన్ని ఏదైనా తిప్పుతానికి, ఇవన్నీ ఆపేస్తానికి, అమ్మఒడి గురించి దేనికైనా సరే అలాగా బురద జల్లేదానికి అలా మాటలు ఎన్ని పుకారు లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ నెంబర్ 1గా ఉంది, బాగుంది అందరికీ. వైఎస్ఆర్సీపీ నిజంగా ప్రజల తరపు నుండి ప్రజల కోసమే గడిచిన 5 ఏళ్ళు కానీ గడిచిన 5 నెలలు కానీ నిజంగా ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు, ప్రజల గొంతుకై నిలుస్తున్నట్టుగా అనిపిస్తుందా మీకు? లేదు వేరే రకంగా ఏమన్నా అనిపిస్తుంది? లేదు స్వామి, అది ప్రభుత్వం అంటే వాళ్ళు నిర్వహిస్తుంది కాదు. కానీ వాళ్ళు చేసిన కొన్ని పనులు ఏంటంటే వాళ్ళ సొంతగా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి చేసుకున్నారు. కానీ జనాలు చేసింది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు సొంతగా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకున్నారు. కానీ ప్రజలకి ఏదైనా చేద్దాం అవినీతి చేసిందే కానీ
ప్రజలకి ఇది అలా ఇలా చేద్దామని వాళ్ళకి మనసత్వం లేదు స్వామి, ఇది మాత్రం అబద్ధం. అంటే ఈ రోడ్డు వేయడానికి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రోడ్డు మినిమం ఎట్టగా 4 సంవత్సరాలు వేశారు ఇది రోడ్డు. ఈ రోడ్డు కేటీ రోడ్డే కానీ, ఈ రోడ్డే కానీ, గణపతి రోడ్డే కానీ అంత లేట్ చేశారు. లేట్ ఏంటంటే ఈ కాంట్రాక్టర్కి ప్రభుత్వానికి బిల్లులు పాస్ అవ్వలేదని ఆపేశారు ఆ కాంట్రాక్టర్. చాలా మంది మీరు ప్రభుత్వంలో చూడొచ్చు ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఇక్కడ. ఈ వాక్ సెంటర్ కాంచి, చిట్నగర్ కాంచి, నిర్మల్ సెంటర్ దాకా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈ రోడ్డు వల్ల. చాలా మంది సందుల నుంచి వెళ్తుంటే అన్ని చిన్న చిన్న గల్లీలు, సందులు ఏంటి మరీ దారుణం. సందులల్లో ఒక స్వామి చనిపోతే ఆ స్వామి పందిర టెంట్ వేసినప్పుడు ఈ ఆటోలు, ఆ వెహికల్స్ వెళ్తాను కూడా చాలా మంది ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు గత ప్రభుత్వం మారిన తర్వాత మహా అంటే 4 సంవత్సరాలు స్వామి కరెంట్ మన ఈ కరెంట్ ఛార్జీలే కానీ, రోడ్లే కానీ చాలా అవినీతి చాలా జరిగింది స్వామి. ఈ రోడ్డు అవుతుంది మినిమం ఈ రోడ్డు వేస్తానికి ఒక నెల రోజులు, కరెక్ట్గా నెల 2 నెలలు, అలాంటి 4 సంవత్సరాలు పట్టింది ఈ రోడ్డుకి. 4 ఏళ్ళు పట్టింది రోడ్డు వేస్తాను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కొండల మీద పనులే కానీ, కిందే కానీ, రోడ్లే కానీ, గట్టన కానీ ఎక్కడైనా చాలా బాగా జరుగుతున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్, జనసేన టీడీపీ పొత్తు వల్లే ఇప్పుడు ఉన్న సమస్య కానీ, జనాలే కానీ చాలామంది ఇబ్బంది పడకుండా సుఖంగా ఉన్నారు జనాలు. ఇప్పుడు ఇసుక రేటు తగ్గింది. మనం చూస్తూ ఉంటే గొల్లపూల్లో ఇప్పుడు మాది ఇక్కడేనండి, ఇక్కడ మన జోడుబొమ్మ సెంటర్ ఇక్కడ పక్క సందులో చాలా పార్కులు కొండల మీద మీరు చూస్తూ ఉండాలి. ఈ కింద కూడా కాకుండా మీరు పైకి కూడా కొండలు ఎక్కితే చూస్తూ ఉన్నారు. రిటర్న్ వాల్స్ అని, మెట్లు అని, కాలువలని చాలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో. ఇక్కడ స్థానికంగా సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి గెలిచారు కదా, మరి ఆయన అందుబాటులో ఉండడం కానీ, ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆయన అందుబాటులో ఉన్నారా? చేస్తున్నారండి, తప్పు అది చేస్తున్నాడు. ఆయన కూడా ఏదో పనుల మీద తిరుగుతూ ఉంటారు. ఆయన పక్కన ఉన్న అంచుల్లో కానీ, పిఎల్ కానీ వీళ్ళందరూ చెప్పగానే ఏదైనా ఆఫీస్కి వెళ్తుంటే చేస్తున్నారు. దాంట్లో తప్పు మాట్లాడకూడదు, ఆయన చేయట్లేదని చేస్తున్నారు. ఇది మాత్రం పైన లైట్లు పోయిపోయినా లైట్లు వేస్తున్నారు, స్తంభాలు బాగాలేకపోయినా స్తంభాలు చేస్తున్నారు. ఈ మొత్తం సుజనా చౌదరి బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ కూడా సుజనా చౌదరి రావాలని కోరుకుంటాం. అలాంటి మంచి వ్యక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అంతే. ఎవరైనా మనం డివిజన్లో మన ఏరియాని డెవలప్మెంట్ చేసే ఎమ్మెల్యే రావాలని ప్రతి ఒక్కరికి, అది పైనుంచి కూటమి నుంచి అది పెద్దోళ్ళు నిర్ణయించేది, అది ఎమ్మెల్యే అనేది. వాళ్ళు ఎవరు వచ్చినా సరే మన అభివృద్ధి